నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. అమ్మాయిల టాపిక్ గురించి మాట్లాడుతూ వీడి గురించి మాట్లాడకపోతే ఎలా? వీడు కృష్ణ, శరవణన్ గాడి చెన్నై ఫ్రెండ్. శరవణన్ ఒకసారి ఊరికొచ్చినప్పుడు కృష్ణని కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. అలా నాకు కృష్ణ పరిచయం. వీళ్ళిద్దరే నాకు చెన్నైలో ఉండే మంచి ఫ్రెండ్స్. ఏ బ్రో, చెన్నైకి వచ్చావా? ఏ సుభాష్, ఏంటి బ్రో చెప్పబెట్టకుండా వచ్చేసావు? ఓకే ఓకే, నేనా బ్రో? నేను ప్రజెంట్ ఆఫీస్లో ఉన్నాను, ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను. అయ్యా కాల్ చేయనా? ఓకే ఓకే బ్రో, బాయ్ 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 బాయ్. ఒక నిమిషం. హలో, చెప్పు. చెప్పడం మర్చిపోయాను, కృష్ణకి మ్యారేజ్ అయింది. రేయ్, నేనిక్కడ రాత్రి పగలు ఆఫీసులో చస్తుంటే నీకు నవ్వులాటగా ఉందరా? చూడు బంగారం, నేను కష్టపడేది మన కోసమే కదా, మన పిల్లల ఫ్యూచర్ కోసమే కదా. కొంచెం కూడా మనసాక్షి అనేది లేదే. నా కష్టం మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఛా, నా టైమే బాగోలేదు. సరే సరే, కస్టమర్ వెళ్ళాక నేను కాల్ చేస్తాలే. ఐ మీన్, నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళే టైం ఏందని చెప్తున్నాను. ఓకేనా? బాయ్. బాయ్ 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 బాయ్. నువ్వు చేసుకో బంగారం. ఓకే. ఇలా పెళ్లి తర్వాత పెళ్ళాం ప్రేమ టార్చర్ తట్టుకోలేక వేరే ఎవరెవరినో ట్రై చేస్తున్నాడు. దానికోసం కృష్ణ సెలెక్ట్ చేసుకున్న జాబే పార్ట్ టైంలో బైక్ ట్యాక్సీ రైడింగ్. ఏదో ఒక పెద్ద ఆడిటర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. బోరింగ్ జాబ్. అందుకే అతనికి ఎప్పుడైతే బోర్ కొడుతుందో వెంటనే బైక్ ట్యాక్సీ ఆన్ చేసి అమ్మాయిని పికప్ చేసుకునే జాబ్ని ఫుల్ ఇంట్రెస్ట్తో చేయడం స్టార్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ. పే చేస్తాను, స్కానర్ చూపించండి. స్కానరా? ఏంటండి? నంబర్ తీసుకోండి. ఎందుకండి స్కానర్ అవన్నీ? తీసుకోండి, నోట్ చేసుకోండి. ఓకే. 8792536211. తీసుకోండి, కాల్ చేయండి. బాయ్. కంపెనీకి ఏమన్నా? పర్లే. బాయ్ బాయ్ బాయ్.